హాయ్ స్టూడెంట్స్, నేను మీ హరిశంకర్ సార్ని. నేను ఎస్ఏజెడ్పిహెచ్ఎస్ తాడినాడులో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో మనం హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, యూక్లిడియన్ డివిజన్ లెమ్మా అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ వీడియోలో కూడా ఏంటంటే వాటి గురించి చిన్నగా మళ్ళీ ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ యూక్లిడియన్ డివిజన్ లెమ్మాని మనం ఎక్కడెక్కడ ఎలా ఉపయోగిస్తాం, హెచ్సిఎఫ్ని అనేటప్పుడు మనకి ఆ యూక్లిడియన్ డివిజన్ లెమ్మా అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు చెప్తా ప్రయత్నిస్తాను, క్లియర్గా చెప్పడం ప్రయత్నిస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్తో, లైవ్ ఎగ్జాంపుల్స్తో, మనం నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి ఎగ్జాంపుల్స్తో మనం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక చిన్న మాట. మీరందరూ కూడా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ని మీరు ఏం చేస్తాం ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మీకు నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటాను, మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దీంతో పాటుగా ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ మీద కూడా నేను వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి అవి కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు అప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి, బెల్ ఐకాన్ నొక్కడం కూడా అది మర్చిపోమాకండి. ఓకే, లెట్ us స్టార్ట్. యూక్లిడియన్ డివిజన్ లెమ్మా. యూక్లిడియన్ డివిజన్ లెమ్మా అంటే ఏంటి, ఏం చెప్తుంది ఇది? ఫర్ ఎనీ గివెన్ పాజిటివ్ నంబర్స్ ఏ అండ్ బి దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్, ఇక్కడ ఈ ఫార్ములా అనమాట, ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ ఆర్కి ఏం చెప్పేసాం, ఒక కండిషన్ చెప్పాం, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అని చెప్పేసి ఒక కండిషన్ చెప్పాం. ఓకేనా? ఇదంతా కూడా ప్రీవియస్ వీడియోలో నేను వివరంగా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో కూడా నేను వివరంగా చేయడం అనేది జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి సపోజ్ ఒక 20, 24 ఒక 2 నెంబర్స్కి మనం ఏం తీసుకున్నాం అనుకోండి. ఈ 20కి ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రాద్దాం. ఫస్ట్ 20కి ఏముంటుంది, 1, నెక్స్ట్ 2 కూడా కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది, 3 ఉండదు, 4 కూడా 20ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది కాబట్టి భాగిస్తుంది కాబట్టి 4 కూడా మనకేమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 5, ఇక్కడ ఫ్యాక్టర్ అంటే తెలుగు మీడియం వాళ్ళకి కారణాంకము, ఇక్కడ 5. నెక్స్ట్ 10, ఇవన్నీ కూడా. నెక్స్ట్ 20, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 20కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే 24కి వచ్చేసరికి 1 ఫ్యాక్టర్ అవుతుంది, 2 కూడా ఫ్యాక్టర్ అవుతుంది, 3 కూడా ఫ్యాక్టర్ అవుతుంది, 4 ఫ్యాక్టర్ అవుతుంది, 6 ఫ్యాక్టర్ అవుతుంది, 8 ఫ్యాక్టర్ అవుతుంది, నెక్స్ట్ 12 ఫ్యాక్టర్ అవుతుంది. సగం వచ్చేసింది కాబట్టి తర్వాత అదే 24 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇవన్నీ కూడా 24 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఈ రెండిట్ల కామన్ ఫ్యాక్టర్స్ కింద మనకి రాస్తే ఇక్కడ 2, ఇక్కడ 2 అనేది ఒకటి. నెక్స్ట్ ఇంకేమన్నా ఇందులో కామన్ ఫ్యాక్టర్స్గా మనం జాగ్రత్తగా చూస్తే 2 ఉంది, ఇక్కడ ఇది ఉండండి 4 ఉంది, 4 కూడా కామన్ ఫ్యాక్టరే. ఇంకా ఏమైనా ఉన్నాయా కామన్గా? 5 దీంట్లో ఉంది, దాంట్లో లేదు, 10 దీంట్లో ఉంది, దాంట్లో లేదు, 20 దీంట్లో ఉంది, దాంట్లో లేదు. రెండింటికి కామన్గా ఉన్నాయి, ఏమీ లేవు, 2 అండ్ 4 ఈ రెండే. ఈ రెండిట్లో పెద్దది ఏదండి, ఈ 4. సో ఈ రెండు కామన్ ఫ్యాక్టర్ పెద్దది 4 కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 20 అండ్ 24 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, 4 వస్తుంది. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇది మీనింగ్. ఇప్పుడు ఈ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఎలా కనిపెడతాం, ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి మనం ఎలా కనిపెడతాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్తో మీకు స్టార్ట్ చేస్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేనేంటంటే ఒక 2 క్యాన్లు మిల్క్ క్యాన్స్ని తీసుకున్నా. ఒకటేమో 50 లీటర్స్, ఇంకోటేమో 70 లీటర్స్. 2 క్యాన్స్ని తీసుకున్నా. ఈ 2 క్యాన్స్లో కూడా ఏంటంటే మిల్క్తో నేను ఫిల్అప్ చేసేయాలి.
ఫిల్అప్ చేయాలంటే ఏంటి, నేను వేరే అదర్ క్యాన్ తీసుకోవాలి, ఒక చిన్న క్యాన్. దీంట్లో మిల్క్ తీసుకొని దీంట్లో పోయాలి, అట్లా ఫిల్అప్ చేయాలన్నమాట. కండిషన్స్ అని జాగ్రత్తగా వినండి. ఇలాగ దీంట్లో కూడా ఇలా క్యాన్ తీసుకొని ఇట్లాగా మనం మిల్క్తో ఫిల్అప్ చేయాలి. ఆ ఫిల్అప్ చేసినప్పుడు ఏమవ్వాలంటే మన కండిషన్ ఏంటంటే, ఇక్కడ నేను పెట్టే కండిషన్ ఏంటంటే, ఈ మిల్క్ దీంతో ఫిల్అప్ చేసినప్పుడు మొత్తం పోస్తున్నప్పుడు సపోజ్ ఒక క్యాన్ పోసాను నిండలేదు, రెండో క్యాన్ పోసాను నిండలేదు, మూడో క్యాన్ పోసాను నిండలేదు, నాలుగో క్యాన్ పోసాను నిండలేదు, ఐదో క్యాన్ పోసాం నిండిపోయింది. ఇక్కడ ఇది ఈ 50 లీటర్స్ క్యాన్ నిండిపోయినప్పుడు లాస్ట్ క్యాన్ పోస్తున్నప్పుడు దీంట్లో కూడా మిల్క్ ఏమి ఉండకూడదు, మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ అయిపోవాలి, అది దీంట్లో కూడా మిగలకూడదు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే పోస్తున్నామో అంతే వాల్యూమ్ ఉన్నటువంటి, అంతే పరిమాణం ఉన్నటువంటి క్యాన్తో మళ్ళీ దీంట్లో కూడా పోసామనుకోండి, ఇది కూడా 5 క్యాన్లో 6 క్యాన్లో పోసిన తర్వాత ఇది ఫిల్అప్ అయిపోవాలి, ఇది లాస్ట్ క్యాన్ పోసినప్పుడు ఇది ఫిల్అప్ అయిపోవాలి, దాంతోపాటుగా దీంట్లో కూడా మిల్క్ కూడా ఏమీ మిగలకూడదు, మొత్తం అంతా కూడా ఫిల్అప్ అయిపోవాలి, దీంట్లో ఉండకూడదు, దాంట్లో ఉండకూడదు. అట్లాగా ఫిల్అప్ చేయడానికి కావలసినటువంటి మ్యాక్సిమం వాల్యూమ్ ఉన్నటువంటి, ఎక్కువ ఘనపరిమాణం ఉన్నటువంటి క్యాన్ ఏదో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం, దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, దానికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ నేను 50 లీటర్స్ది, ఇక్కడేమో 50 లీటర్స్ క్యాన్ని ఫిల్అప్ చేసే విధంగా అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 70 లీటర్ క్యాన్ని మనం ఫిల్అప్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇక్కడేమో నేను తీసుకున్న క్యాన్ రాస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 50 లీటర్ క్యాన్ తీసుకుంటున్నా. 50 లీటర్ క్యాన్ తీసుకున్నప్పుడు ఈ 50 లీటర్ క్యాన్ను ఒక్కసారి పోస్తే ఏమవుతుంది, ఇది దీంట్లో మొత్తం మిల్క్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఈ క్యాన్లో కూడా ఏమి ఉండదు. సో ఒక్కసారి పోస్తే చాలు. ఈ క్యాన్లో ఏమీ లేవు కాబట్టి ఇందుట్లో మిగిలిపోయింది ఎంత, 0. సో రిమైండర్ ఎంత, ఇక్కడ 0. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది, మనకి 0 వచ్చింది. ఇప్పుడు నేను 70 లీటర్స్ దాంట్లో పోస్తాను అనుకోండి, ఒక్కసారి పోస్తాను 50 లీటర్స్కి వస్తుంది ఫస్ట్ టైం. తర్వాత రెండో క్యాన్ తీసుకోవాలి, రెండో క్యాన్ కూడా మనం ఆఫ్ తీసుకోకూడదు, అన్నీ కూడా ఫుల్ క్యాన్లే తీసుకోవాలి. ఇక్కడ కండిషన్ అది తీసుకొని మళ్ళీ రెండో క్యాన్ పోసాను, రెండో క్యాన్ పోస్తే దీంట్లోంచి ఈ 50 లీటర్స్ ఫిల్అప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 20 లీటర్స్ స్పేసే ఉంటుంది. 20 లీటర్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఇందుట్లో మనకి ఎంత మిగిలిపోతాయి, ఆ 50 పోతే 20 పోతే ఇందుట్లో 30 లీటర్స్ మిగిలిపోతాయి. దీంట్లో ఎంత స్పేస్ మిగిలిపోతుంది కనుక ఇంకో క్యాన్ గిని మనం తీసుకుంటే ఇందులో 30 లీటర్స్ మిగిలిపోతాయి, 20 లీటర్స్ మాత్రం మనకి ఇందుట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ 70 లీటర్స్ మనకిని ఫిల్అప్ చేయాలంటే ఏంటంటే పూర్తిగా మన కండిషన్ సరిపోవట్లేదు, అంటే దీంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి ఇది ఫిల్అప్ అయిపోవాలి, దీంట్లో కూడా ఏమీ కూడా ఉండకూడదు. కానీ అలా మనం పూర్తిగా చేయలేకపోతున్నాం. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ 50 లీటర్స్ క్యాన్తో ఒక్కసారి మాత్రమే మనం పోయగలుగుతాం, అర్థమైందా, ఒక్కసారి మాత్రమే పోయగలుగుతాం. దీంట్లోనూ ఏమీ మిల్క్ లేకుండా ఆ మిల్క్ అంతా ఇందుట్లోనూ ట్రాన్స్ఫర్ అయిపోయే విధంగా మనకి 2 విధాలుగా ఉండాలంటే చేయాలంటే ఒక్కసారి మాత్రం, ఒక్క ట్రిప్ మాత్రమే మనం చేయగలుగుతాం, అలా ఒక్కసారి మాత్రమే పోయగలుగుతాం. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక్కసారే పోసాం. అలా పోసినప్పుడు ఇక్కడ ఎంత స్పేస్ మిగిలిపోయింది, ఇంకా 20 లీటర్స్ ఆఫ్ స్పేస్ ఇంకా మనకు మిగిలిపోయింది. 20 లీటర్స్ ఆఫ్ స్పేస్ అనేది మనకు మిగిలిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 50 లీటర్స్ క్యాన్ వద్దు, దాని పక్కన తీసేసుకొని నా ఐడియా ప్రకారం ఏంటంటే ఇప్పుడు 20 లీటర్స్ ఆఫ్ క్యాన్ తీసుకుంటా. 20 లీటర్స్ ఆఫ్ క్యాన్ తీసుకొని ఇప్పుడు దాంతో ఫిల్అప్ చేయడానికి ట్రై చేస్తా. ఈ 20 లీటర్స్ ఆఫ్ క్యాన్నితో తీసుకుంటే ఫస్ట్ సారి ఫిల్అప్ చేస్తే ఇందులో మనకి ఒక 20 లీటర్స్, సెకండ్ టైం చేసినప్పుడు +20 40 లీటర్స్, థర్డ్ టైం కింద చూసుకుంటే థర్డ్ క్యాన్ కింద తీసుకుంటే మూడోది ఇందులోకి వచ్చేసరికి ఇంకా స్పేస్ ఎంత ఉంది, మనకి 10 లీటర్లే ఉంది. దీంట్లోకి 10 లీటర్లే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇంకా దీంట్లో మనకు 10 లీటర్లు మిగిలిపోతాయి అప్పుడు. సో 2 సార్లు చేసిన తర్వాత ఇందుట్లో 10 లీటర్ స్పేస్ వచ్చింది మనకు. పూర్తిగా దీన్ని ఇందుట్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఇది ఫిల్అప్ అయిపోవాలి, ఇది ఎంటీ అయిపోవాలి, ఖాళీ అయిపోవాలి అనే విధంగా మనకు లేదు. సో ఎన్నిసార్లకైతే సరిపోతుంది అలాగా, దీంట్లో ఉన్న మిల్క్ అంతా కూడా పూర్తిగా ఇందుట్లో పోసేస్తే ట్రాన్స్ఫర్ అయిపోవాలి, ఇందుట్లో కూడా ఖాళీ అయిపోవాలి. అలాగ మనం ఎన్నిసార్లు చేయగలమంటే 2 సార్లే చేయగలమండి, 2 క్యాన్లే పోయగలం అలాగా. సో 2 సార్లే పోస్తాం. అప్పుడు ఇందుట్లో స్పేస్ ఇంకా మనకి ఎంత మిగిలిపోతుంది, అదిగోండి ఒక 10 లీటర్స్ ఆఫ్ స్పేస్ మిగిలిపోతుంది.
అదే 20 లీటర్స్ క్యాన్ పట్టుకొచ్చి దీంట్లో పోసాం అనుకోండి, ఒక్కసారి పోసాం అనుకోండి, ఒక 20 లీటర్స్ ఫిల్అప్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి పోసాం అనుకోండి, ఇంకో 20 లీటర్స్ ఫిల్అప్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి పోసాం అనుకోండి, ఇంకోసారి 20 లీటర్స్ ఫిల్అప్ అవుతుంది. 3 సార్లు అయితే కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దీంట్లోనే ఏం మిల్క్ ఉండదో దీంట్లో కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పటికి ఎంత అయిపోయింది మనకి 60 లీటర్స్ అయిపోయింది. ఇంకా దీంట్లో స్పేస్ ఎంత ఉంది, 10 లీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో 20 లీటర్స్ పూర్తిగా పోసుకొని మళ్ళీ తెద్దామంటే ఇందుట్లో పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇందుట్లో మనకి ఆ 20 లీటర్స్ 10 లీటర్స్ ఇందుట్లో మిగిలిపోతాయి మనకి. సో మనకి ఏంటంటే పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా, అంతే ఇందులోనే మిల్క్ ఉండకూడదు, ఇందుట్లో పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలా ఎన్నిసార్లు పోయగలుగుతాం, ఓన్లీ 3 సార్లే పోయగలుగుతాం. సో ఇక్కడ 3 క్యాన్లే పోయగలుగుతాం. అందుట్లో ఉన్న స్పేస్ ఎంత ఉండిపోతుంది, 10 లీటర్స్ ఆ స్పేస్ ఉండిపోతుంది. 3 సార్లు పోస్తే 3 20లు 60 పోతే ఒక 10 లీటర్స్ స్పేస్ ఉండిపోతుంది. ఇది కూడా నాకు వర్కౌట్ కాలేదండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 10 లీటర్స్ తీసుకుంటా క్యాన్. అక్కడ రిమైండర్ అలా వచ్చింది కదా, అక్కడ 10 లీటర్స్ తీసుకుంటా. 10 లీటర్స్ క్యాన్ తీసుకున్నప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఫస్ట్ సారి తీసుకుని మొత్తం పోసేస్తా. దీంట్లోంచి పూర్తిగా దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దీంట్లో ఏమవుతాయి, ఒక 10 లీటర్స్ పడిపోతాయి. మళ్ళీ ఏం చేస్తానంటే ఇంకో 10 లీటర్స్ తీసుకుని మళ్ళీ పోసేస్తా. మళ్ళీ పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇందులో ఇంకొక 10, దీంట్లో కూడా ఎంటీ అయిపోతాయి. సో ఇంకో 10 లీటర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా మూడోసారి కూడా 10 లీటర్స్ తీసుకుని అందుట్లో పోస్తాను. అప్పుడు కూడా మనకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 4వసారి కూడా పోస్తాను, అప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పటికి ఎంత అయిపోయినాయి మనకి 10 10 20 20 30 13 10 40 అయిపోయినాయి. ఇంకా మనకు కరెక్ట్గా 10 లీటర్స్ స్పేస్ ఉంటుంది. 50 లీటర్స్లో 40 అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్ క్యాన్ తీసుకొచ్చి ఇందుట్లో పోసేస్తాను మొత్తం. ఆ 10 లీటర్స్ కూడా ఇందుట్లో ఫిల్అప్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇది ఫిల్అప్ అయిపోతుంది, ఇది ఎంటీ అయిపోతుంది. కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మనకు ఆ క్యాన్స్ క్యాన్ మనం చూసుకుంటే మొత్తం ఎన్నిసార్లు, 5 సార్లు. 5 సార్లు పోతే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చేసింది మనకు, అందుట్లో స్పేస్ ఏమి లేదు. స్పేస్ని రిమైండర్ అన్నాను అనమాట. ఆ స్పేస్ ఎంత వచ్చేసింది మనకి 0 వచ్చేసింది. అంటే రిమైండర్ అంతా మొత్తం ఇక్కడ 0. ఇక్కడ కూడా రిమైండరు 10 లీటర్స్. ఇప్పుడు ఇదే 10 లీటర్స్ క్యాన్ తీసుకొచ్చి ఇందుట్లో పోద్దాం. ఫస్ట్ ఒక 10 లీటర్ పోద్దాం. ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది కూడా ఇందుట్లో కూడా కొంచెం మిల్క్ అంతా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇందుట్లో కూడా ఎంటీ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఇంకో 10 తీసుకుందాం, అప్పుడు కూడా అలాగే అవుతుంది. ఇంకో 10 తీసుకుందాం, అప్పుడు కూడా ఇందుట్లో పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది కూడా ఎంటీ అయిపోతుంది. ఇంకో 10 తీసుకుందాం, అప్పుడు కూడా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది ఎంటీ అవుతుంది. ప్లస్ ఇంకో 10 తీసుకున్నామండి, ఇప్పుడు కూడా మనకేంటి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది కూడా కంప్లీట్గా ఎంటీ అయిపోతుంది. ఇప్పటికి ఎన్ని లీటర్లు వచ్చేసింది ఇందులోకి, ఎన్ని టెన్స్, 1 2 3 4 5 టెన్స్ కాబట్టి 50 లీటర్స్ వచ్చేసినాయి. ఇంకొక 10 లీటర్స్ తీసుకుని మళ్ళీ ఇంకోసారి పోద్దాం. అప్పుడు కూడా ఇది కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది ఎంటీ అయిపోతుంది. మొత్తం ఇప్పటికి మనకి 60 లీటర్స్ ఇందులో పోసేసాం. 1 2 3 4 5 6 60 లీటర్స్ పోసేసాం. ఇప్పుడు లాస్ట్ 10 లీటర్స్ తీసుకొచ్చి ఇందులో పోద్దాం. పోస్తాయి. ఇందులో ఉన్న మిల్క్ పూర్తిగా ఇందులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది కూడా పూర్తిగా ఫిల్అప్ అయిపోతుంది. అంటే ఎన్నిసార్లు పోయాల్సి వచ్చింది, 7 టైమ్స్ పోయాల్సి వచ్చింది. ఇక్కడ రిమైండర్ ఎంత, 0. సో ఇప్పుడు ఒక 10 లీటర్స్ వాల్యూమ్ ఉన్న క్యాన్ తీసుకుంటే దీంట్లోనే కంప్లీట్గా పోసేయగలం, దీంట్లోనే కంప్లీట్గా పోసేయగలం. 5 సార్లు దీంట్లో పోస్తేనే కంప్లీట్గా ఫిల్అప్ అయిపోతుంది. ఇందులో ఎంటీ వచ్చేస్తుంది. 7 సార్లు దీంట్లో పోస్తేనేమో కంప్లీట్గా ఫిల్అప్ అయిపోతుంది. ఇందులో కూడా ఎంటీ స్పేస్ వచ్చేస్తుంది. దీంట్లో పోసే దాంట్లో కూడా ఏం పాలేం మిగలవు. ఇలాంటివి ఇంకా ఏమన్నా ఉంటాయా, ఇంకా వేరే వేరే వాల్యూమ్స్లో ఇంకేమైనా చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఎలాగంటే సపోజ్ మీరు 5 లీటర్స్ తీసుకున్నారనుకోండి. 5 లీటర్స్ అయితే ఇందులో ఏం చేస్తాం, 10 టైమ్స్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తే 10 సార్లు 10 5 50 వచ్చేస్తుంది. రిమైండర్ కూడా మొత్తం 0 వస్తుంది. ఇందులో కూడా మనకి 5 లీటర్స్ తీసుకుంటే ఇందులో 14 టైమ్స్ వస్తుంది. ఇందులో కూడా రిమైండర్ కూడా 0. ఇది పూర్తిగా ఫిల్అప్ అయిపోతే వీటిలో కూడా ఎంటీ అయిపోతాయి, ఏమీ ఉండవు. ఇంకా వేరే వాటితో ఏమన్నా చేయొచ్చా అంటే చేయొచ్చు అండి. 2 లీటర్స్ క్యాన్తో చేయొచ్చు. 2 లీటర్స్ క్యాన్తో కూడా చేయొచ్చు. అలా 2 లీటర్స్ క్యాన్తో చేస్తే ఇక్కడ ఎన్నిసార్లు, 25 టైమ్స్. 25 2 సార్ 50 క్యాన్లు తోగిన 50 సార్లు కానీ పోసామంటే ఇది మొత్తం ఫిల్అప్ అయిపోతుంది. ఇవి కూడా ఎంటీ అయిపోతాయి. సో ఇక్కడ రిమైండరు 0 వస్తుంది. అదే దీంట్లో పోయాలంటే 35 టైమ్స్ పోయాలి. 35 టైమ్స్
రిమైండర్ మొత్తం ఇది కూడా పూర్తిగా ఫిల్అప్ అయిపోతుంది, ఇది కూడా ఎంటీ అయిపోతాయి. ఇప్పుడు చూస్తే మనకు నేను చెప్పిన కండిషన్ ఏంటి, ఒక క్యాన్ తీసుకొని ఆ రెండింటితో కూడా అంటే ఒక క్యాన్ తీసుకొని మన దీంతో మిల్క్ పోసినప్పుడు ఎన్నిసార్లు అయినా పోయొచ్చు. కానీ కండిషన్ ఏంటి, ఇది పూర్తిగా ఫిల్అప్ అయిపోవాలి. లాస్ట్ క్యాన్ పోస్తున్నప్పుడు దీంట్లో కూడా క్యాన్లో కూడా మొత్తం అంతా కూడా ఏమీ ఉండకూడదు, మొత్తం పాలన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అదేవిధంగా దీంట్లో కూడా ఎన్నిసార్లు అయినా పోయొచ్చు. లాస్ట్ క్యాన్ పోస్తున్నప్పుడు ఇందులో మొత్తం పాలన్నీ ట్రాన్స్ఫర్ అయిపోవాలి, ఇందులో కూడా ఏమీ ఉండకూడదు. ఇక్కడ ఏ క్యాన్ అయితే ఉపయోగించామో ఇక్కడ కూడా అదే క్యాన్ ఉపయోగించాలి, అది సేమ్ క్యాన్. అట్లాంటి క్యాన్లు ఏమేమి ఎగ్జిస్ట్ అవుతాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయటం కనుక్కోవాలి. అది అనమాట. ఇక్కడ చూస్తే మనకు అలాంటి క్యాన్లు ఏమేమి వచ్చినాయి, 10 లీటర్స్ క్యాన్ ఒకటి వచ్చింది, 5 లీటర్స్ క్యాన్ ఒకటి వచ్చింది, 2 లీటర్స్ క్యాన్ ఒకటి వచ్చింది. వీటిలో హయ్యెస్ట్ వాల్యూమ్ ఉన్నదేంటి, ఈ 10 లీటర్స్ది. కనుక అదే 70కిను 50కి హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. అదే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అర్థమైందండి ఇప్పుడు మీకు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఉపయోగించుకునేటప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా దీన్ని ఎలా యూజ్ చేస్తామో, ఈ ఆల్గారిథంను ఉపయోగించి దీన్ని ఎలా యూజ్ చేస్తామో అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఆల్గారిథం అనేది దీన్ని కనుక్కునేటప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేది, దీన్ని ఇప్పుడు వచ్చిందని మ్యాథమెటికల్గా నేను స్టెప్ వైజ్గా రాస్తాను. ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ చేసిన పని మ్యాథమెటికల్గా చూపిస్తాను నీకు. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్, ఇదంతా కూడా అంటే మనం చేసిన ఫస్ట్ స్టెప్. ఫస్ట్ నేనేం చేసుకున్నాను, ఏం తీసుకున్నాను, 50 లీటర్ల క్యాన్ తీసుకున్నాను. మీరు 50 లీటర్స్ క్యాన్ వేసుకోండి, 50 లీటర్ల క్యాన్ తీసుకున్నాను. ఇక్కడ 50 లీటర్స్ది, ఇక్కడ 70 లీటర్స్ది, రెండిట్లో చూసేది కొంచెం కింద రాస్తాం. ఈ రెండింటి విషయంలో కూడా మనం ఏమేం చేసామనేది చెప్తాను చూడండి. 50 లీటర్స్ ఇక్కడ రాసినప్పుడు ఎన్ని క్యాన్లు పోసాం, ఒక క్యానే పోసాం. సో 1 × 50 ప్లస్ 0 వచ్చేస్తుంది రిమైండర్. దీంట్లో ఎంటీ స్పేస్ ఏమీ లేదు. దీన్ని చూసుకున్నప్పుడు 50 లీటర్లు ఎన్నిసార్లు పోసాం, ఒక్కసారి పోసాం. సో 50 × 1 ప్లస్ ఎంటీ స్పేస్ అంతా ఒక 20 లీటర్లు మిగిలిపోయింది. అప్పుడు 20 లీటర్లు మనకు మిగిలిపోయింది. తర్వాత నేను ఏం చేసుకున్నాను, ఇక్కడ 20 లీటర్స్ తీసుకున్నాను. 50 లీటర్స్లో దీంట్లో ఎన్నిసార్లు పోసాను, 20 × 2 టైమ్స్ పోసాను. ప్లస్ ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది నాకు, మిగిలిపోయింది ఎంత, 20 లీటర్స్ పోసినప్పుడు ఇదిగో 10 లీటర్స్ ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి 10. అదే దీంట్లో ఎన్నిసార్లు పోసాను, నేను 3 సార్లు పోసాను. సో మనకి 20 × 3 ప్లస్ ఇక్కడ 3, ఇక్కడ కూడా మనకి ఎంత మిగిలిపోయింది, 3 సార్లు పోసినప్పుడు కూడా చూడండి ఎగ్జాక్ట్గా 10 మిగిలిపోయింది. తర్వాత నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ 10 లీటర్స్ తీసుకున్నాను. 10 లీటర్స్ తీసుకుని ఇక్కడ 50లో పోసినప్పుడు నాకు 5 టైమ్స్ పోయిందండి. సో 10 × 5 ప్లస్ ఎంటీ స్పేస్ ఏమీ లేదు, మొత్తం ఫిల్అప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 0. ఇక్కడ కూడా 10 లీటర్స్ తీసుకున్నప్పుడు మనకి ఎన్నిసార్లు పోయింది, 10 × 7 టైమ్స్ పోయిందండి. 7 సార్లు పోసాం. 7 సార్లు పోస్తే కరెక్ట్గా మనకి ఫిల్అప్ అయిపోయింది. ఇక్కడ 10 లీటర్స్ చూడండి, ఇక్కడ 7 సార్లు పోసాం. ప్లస్ ఇక్కడ కూడా 0 వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఈ రెండిట్లో పోయగలిగినటువంటి హయ్యెస్ట్ వాల్యూమ్ ఉన్న క్యాను 10 లీటర్స్ ఇలా ఉన్నాయి. ఈ స్టెప్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. దీంట్లో ఎంత అయితే రిమైండర్ మిగిలిందో దీంట్లో కూడా అంతే రిమైండర్ మిగులుతుంది. అలా వస్తేనే మీకు లాస్ట్కి జీరోస్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వవు. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ వదిలేండి. ఈ సెకండ్ స్టెప్ నుంచి మీరు ఇక్కడ 10 వస్తే రిమైండర్, ఈ 50 విషయంలో మీకు 50 లీటర్స్ విషయంలో ఇక్కడ 10 వస్తే, ఇక్కడ 70 లీటర్స్ విషయంలో కూడా మనకి 10 వస్తుంది రిమైండర్. సో రిమైండర్స్ అన్నీ మళ్ళీ ఇంకొక విషయం ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ మనం ఏం చేసాం, ఈ 50 లీటర్స్ మనం ఫిల్అప్ చేసినప్పుడు దీంట్లో ఈ స్టెప్స్ కానీ మనం కానీ జాగ్రత్తగా చూసుకుంటే, ఫస్ట్ చూడండి ఇక్కడ 50 × 1 + 20. తర్వాత ఈ 20ని తీసుకుని దీంట్లో కానీ చూసుకుంటే 50 × 2 + 10. ఈ 10 తీసుకుని ఓకేనా, 50 × 2 = 10. ఇక్కడ రిమైండర్స్ అనేవి మనకి సేమ్గా మిగలడం అనేది మనకి జరుగుతుంది. ఈ స్టెప్స్ని కొంచెం మాడిఫై చేసుకొని మనం కానీ రాస్తే మనకి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. దాన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఎలా మాడిఫై చేస్తాం ఏంటి అనేది, ఇన్ని 2 స్టెప్లో కూడా మనం సైమిల్టేనియస్గా వేయక్కర్లేదు, ఎక్కువ అయిపోతుంది. దీన్ని కొంచెం స్టెప్స్ ఏం చేద్దామంటే కొంచెం రెడ్యూస్ చేద్దాం. కొంచెం రెడ్యూస్ చేసి చక్కగా సింపుల్గా రాస్తాను.
ఈ రెండిట్లో ఫస్ట్ చిన్నదేది ఈ 17, ఈ 50, ఈ రెండిట్లో చిన్నదేది ఈ 50 అనేది చిన్నది కాబట్టి ఈ 70ని మనం 50 పెట్టి మనం దీన్ని డివిజన్ చేస్తే ఒక్కసారి పోతుంది 50 × 1 ప్లస్ అప్పుడు అందుట్లో మనకు రిమైండర్ ఎంత మిగులుతుంది 20 వస్తుంది. 20 వస్తుంది. ఇప్పుడు 20 లీటర్స్ మనం తీసుకున్నాం ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్లో. సో ఈ 20ని పెట్టి మీరు ఈ రెండిట్లో కూడా రిమైండర్ సేమే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా తీసుకున్నా మనకు వచ్చేస్తుంది హెచ్సిఎఫ్. ఇక్కడ మీరు 17 తీసుకుని ఫాలో అయిపోయిన వచ్చేస్తుంది, 15 తీసుకుని ఫాలో అయిపోయిన వచ్చేస్తుంది. 15 తీసుకుందాం, చిన్నదాన్నే ప్రిఫర్ చేస్తే వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 15ని తీసుకుందాం. నెక్స్ట్ 50 ఈజ్ ఈక్వల్ టు ఈ 50ని మనం 20 పెట్టి మనం డివిజన్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. మనకి ఇక్కడ ఎంత 50 × 2 సారీ 20 కదా, 20తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి 20 × 2 ప్లస్ 10 అనేది మనకి రిమైండర్ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇక్కడ ఉందో చూసారా ఆ వచ్చిన దాన్ని ఆ 20ని తీసుకొని 20 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రిమైండర్తో పెట్టి మీరు డివిజన్ చేయండి. 20 × 1 10 × 2 టైమ్స్ పోతుంది. సో మనకి రిమైండర్ ఎంత వస్తుంది, మనకి 0 వస్తుంది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో దేని పెట్టి డివిజన్ చేస్తే మనకి లాస్ట్కి 0 వచ్చింది. ఈ 10 పెట్టి డివిజన్ చేస్తే మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది. సో దీన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. అదే ఇక్కడ వచ్చింది మనకి హైయెస్ట్, ఇదే హెచ్సిఎఫ్ అంటాం. మన స్టెప్స్ అనేది మనం ఇలాగా ఫ్రేమ్ చేసుకుంటే మనకి ఈజీగా వెళ్ళిపోతాయి. మీరు ఇక్కడైనా సరే మీరు గమనిస్తే ఇక్కడ చూసాం ఫస్ట్ 15నే తీసుకున్నాం. ఇక్కడ మన ఇక్కడ చూడండి, ఇక్కడ 20, మళ్ళీ ఆ 20ని పెట్టి 17 డివిజన్ చేసాం, 10 వచ్చింది. ఇక్కడ వచ్చిన రిమైండర్నే మళ్ళీ 70 పెట్టి 17 డివిజన్ చేసాం, 0 వచ్చింది. సో ఈ 10 ఇక్కడ హెచ్సిఎఫ్ అని తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ 20 సెకండ్ స్టెప్ చూడండి, ఇక్కడ 20 లీటర్స్ తీసుకున్నాం. 20 లీటర్స్ తీసుకున్నప్పుడు మనకు 10 రిమైండర్ వచ్చింది. ఆ 10 పెట్టే దీన్ని డివిజన్ చేసాం, ఇక్కడ కూడా 0 వచ్చింది. ఇలా 2 చోట్ల 0 వచ్చిందంటే అదే హెచ్సిఎఫ్ అయిపోతుంది. ఇలా 2 సైమల్టేనియస్గా అయినా సరే మనం ఫాలో అవ్వచ్చు. ఇది మనకేంటంటే పెద్దది అయిపోతుంది ప్రాసెస్. సో ఇదేంటంటే ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాక బాగుంటుంది. అలా కాకుండా మనం ఇలా ఫాలో అయితే స్టెప్స్ అన్నీ కూడా కలిసి వస్తాయి, మనకి చాలా తక్కువ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో మనకేంటంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఆ సమ్స్ అన్ని కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేర్పిస్తాను. నేను మీకు హెచ్సిఎఫ్ గురించి కొంచెం అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. పేజ్ నెంబర్ 4లో మనకి డూ దిస్ అని ఉన్నాయి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో పేజ్ నెంబర్ 4లో డూ దిస్ అని ఉంది. డూ దిస్ ఏమన్నా ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్. by using Euclid division lemma. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ 50, 70 ఇచ్చాడు. దీన్నే నేను ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సమ్ కింద ఎలా చేయాలో చూద్దాం. ఈ రెండిట్లో అవుట్ ఆఫ్ దీస్ 2 నంబర్స్ విచ్ ఈజ్ స్మాలర్, 50 ఈజ్ స్మాలర్ అండ్ 70 ఈజ్ బిగ్గర్. సో మీరు ఏం చేస్తారంటే ఈ 70ని 50 పెట్టి మామూలుగా రఫ్లో మీకు రాకపోతే రఫ్లో అయినా సరే డివిజన్ చేసుకోండి, తప్పేం లేదు. డివిజన్ చేసుకుంటే 1 టైం పోతుంది. ఇక్కడ 50, ఇక్కడ 20 రిమైండర్ మిగులుతుంది. సో ఎలా రాసుకోవచ్చు మనం 50 × 1 ప్లస్ ఈ రిమైండర్ రాయాలి. రిమైండర్
తర్వాత మనం ఏం చేద్దామంటే రిమైండర్ వచ్చింది కదా, ఈ రిమైండర్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్తో పెట్టి మనం డివిజన్ చేయాలి. 50 ఈజ్ ఈక్వల్ టు ఈ 50ని ఇక్కడ ఉన్న నెంబర్ 50, ఈ 50ని దేని పెట్టి డివిజన్ చేయాలి, ఈ రిమైండర్ పెట్టి డివిజన్ చేయాలి. ఎప్పుడు ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి అట్లాగే వేసుకుంటూ వెళ్ళండి. 20 పెట్టి డివిజన్ చేస్తే 2 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ అంటే ఇక్కడ మనకి ఎంత 40, 10 అనేది రిమైండర్ మిగులుతుంది. మనకి ఎలా రాసుకోవచ్చు మనం ఇక్కడ 20 ఇంటూ 2 ప్లస్ ఈ రిమైండర్ని ఇక్కడ రాస్తాం 10 ఇలా రాయాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ 20ని తీసుకోండి, దీన్ని 10 పెట్టి మీరు డివిజన్ చేయండి. ఎప్పుడు కూడా మనకి ఈ లైను ఇట్లా వెళ్ళిపోతాయి. ఓకే, అలా చేస్తే అప్పుడు మనకి 20ని 10 పెట్టి డివిజన్ చేద్దాం. 10 పెట్టి డివిజన్ చేస్తే ఇక్కడ 2 టైమ్స్ 20, 0 రిమైండర్ వస్తుంది. సో ఇది మనకి రాసుకుంటే 20 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 10 ఇంటూ 2, 10 ఇంటూ 2 ప్లస్ 0. ఎప్పుడైతే 0 రిమైండర్ వస్తుందో అప్పుడు ఆపేసేయాలి. ఈ లైన్లో మనకు 0 రిమైండర్ వచ్చేంత వరకు చేసుకెళ్తాం. ఎప్పుడైతే మన 0 రిమైండర్ వస్తుందో అప్పుడు ఆపేసేయండి. ఇప్పుడు ఆపేసినప్పుడు మనం దేన్ని డివిజన్ చేసాం, ఇదిగోండి ఇక్కడ 10తో డివిజన్ చేసాం, 10తో 20ని డివిజన్ చేసాం. అప్పుడు మనకి ఇక్కడ 0 రిమైండర్ వచ్చింది. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 10 అవుతుంది. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ 70 అండ్ 50 ఈజ్ ఈక్వల్ టు 10. అర్థమైంది? ఆ విధంగా గసాబా 70 మరియు 50ల గసాబా ఎంత 10 అవుతుంది అన్నమాట. ఎట్లాగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు టు గెట్ ఎ క్లారిటీ అబౌట్ ద హెచ్సిఎఫ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అనదర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ డూ దిస్లో 96, 72 ఈ 2 నెంబర్లు ఇచ్చారు. ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 96, 72 సేమ్ ఇందాక ప్రాసెస్లోనే మనం ఏం ఈ అవుట్ ఆఫ్ దీస్ టూ విచ్ వన్ ఈజ్ స్మాలర్, 72 ఈజ్ స్మాలర్, 96 ఈజ్ బిగ్గర్ నెంబర్. సో అవుట్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ వీ హ్యావ్ టు టేక్ we have to divide 96 by 72. ఇక్కడ 96ని 72 పెట్టి మనం డివిజన్ చేయాలి. సో డివిజన్ చేసి చూపిస్తాను, ఏం పర్లేదు, ఒక్కసారి పోతుంది. ఒక్క 72 మనకేం చూసుకోండి, ఇక్కడ 4 ఇక్కడ 24 వస్తుంది. సో మనకి ఇక్కడ 96 ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అలా రాసుకుంటాం. సో 72 ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది 1 వచ్చింది, 1 ప్లస్ ఇక్కడ 24 ఇలా రాస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ఫాలో అవ్వాల్సిన లైన్ ఇది ఈ రెండు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ 72ని ఇక్కడ రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇప్పుడు దేని పెట్టి మనం డివిజన్ చేయాలి, 24 పెట్టి డివిజన్ చేయాలి. సో 72ని మనం 24 పెట్టి డివిజన్ చేస్తే 324s 24 ఇంటూ 3 వేసారనుకోండి 12, 1 ఇక్కడ 6, 1, 72 సరిపోతుంది. సో 72 ఇక్కడ 0 రిమైండర్ వచ్చేసింది, 324s. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇక్కడ 24 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ 0. ఎప్పుడైతే 0 వచ్చేసిందో మనం ఆపేసేయాలి. ఎంత పెట్టి డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది, 24 పెట్టి డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది. సో ఇది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 72 ఈజ్ ఈక్వల్ టు 24. ఇది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది.
For your better understanding, I will explain you another example. Third one, 300, 550. ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ కట్టాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కట్టాలి. అవుట్ ఆఫ్ దీస్ టూ, విచ్ వన్ ఈజ్ స్మాలర్? 300 is smaller and 550 is bigger. So we have to divide 550 by 300 first. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ 550ని 300 పెట్టి మీరు డివిజన్ చేసేసుకుంటే అంటే 550 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 టైం పోతుంది 300కి మనకి సబ్ట్రాక్ట్ చేస్తే 0, 5, 2, 250 రిమైండర్ వస్తుంది. సో ఇక్కడ 300 ఇంటూ 1 ప్లస్ 250 రిమైండరు, ఇలాగ మనం శేషం అనేది 250 వస్తుంది. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన లైన్ ఈ లైను, ఈ లైన్, ఈ రెండు లైన్లే మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఇప్పుడు ఈ 300 ఇలా రావాలన్నమాట, ఇది మళ్ళీ ఈక్వల్ టు కిట్ రావాలి. సో మనకి ఇక్కడ 300 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం డివిజన్ చేయాల్సింది దేంతో? ఇక్కడ 250తో డివిజన్ చేయాలి. సో 300ని ఇక్కడ 250 పెట్టి మనం డివిజన్ చేస్తే 1 టైం పోతుంది, 250 ఇక్కడ 0, 5, 50 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు మనం ఎలాగా రాయొచ్చు దీన్ని? 250 ఇంటూ ఇక్కడ ఎన్నిసార్లు పోయింది? ఒకసారి పోయింది, 1 ప్లస్ రిమైండర్ ఎంత? 50. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? ఈ 250 ఇటు వచ్చేస్తుంది. 250 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దేన్ని పెట్టి మనం డివిజన్ చేయాలి? ఇదిగోండి ఇక్కడ 50 ఉంది కదా, ఇది పెట్టి డివిజన్ చేయాలి ఈ 250ని. ఓకే, ఇప్పుడు 250ని 50 పెట్టి డివిజన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 5 టైమ్స్ పోతుందండి 250, రిమైండర్ ఎలాగ 0 వస్తుంది. సో ఇక్కడ మనకి 50 ఇంటూ ఇక్కడ 5 ప్లస్ రిమైండర్ 0 వస్తుంది. ఓకే, సో దేన్ని పెట్టి మనం డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఇక్కడ 0 వచ్చింది? 50ని పెట్టి డివిజన్ చేసినప్పుడు మన రిమైండర్ 0 వచ్చింది. సో హెచ్సిఎఫ్ ఆఫ్, దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ మనకి 300 అండ్ 550 ఈజ్ ఈక్వల్ టు 50. మన హెచ్సిఎఫ్ అనేది ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో ఎక్సైజు, మనకి ఇక్కడ ఎక్సర్సైజు 1.1లో మీకు ఫస్ట్ సమ్ అంతా కూడా ఏంటంటే ఇవే ఇచ్చాడు. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం టు ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 9 ఫస్ట్ బిట్ 900 and 270, సెకండ్ బిట్ 196 and 38,220, థర్డ్ బిట్ 1651 and 2032. ఈ సమ్స్ అన్నీ కూడా ఇదే మెథడ్లో మీరు ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ హెచ్సిఎఫ్ యూజ్ చేసి మనకు కొన్ని సమ్స్ ఉన్న యూక్లిడ్ డివిజన్ లెమ్మా మీద, అంటే ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్స్, ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈ ఫామ్లో ఉంటుందని, ఏదో ఇట్లాంటి సమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అట్లాంటివన్నీ ఎలా ప్రూవ్ చేయాలి, అసలు యూక్లిడ్ డివిజన్ లెమ్మాతో ఎలా ఆడుకోవాలో మీకు చెప్తానండి. ఓకే, టిల్ దెన్ బాయ్.